తీసుకుని ఒక 9 నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథారూపంగా తెలిసారు. బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ హ్యాపెండ్ ఇన్సిడెంట్. దాన్ని తీసుకుని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను ఇది చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. చందు గారు ఓకే ఓకే, మీరు అందరి ఇన్పుట్స్ తీసుకెళ్ళాము అక్కడ అని అన్నారు. లేటెస్ట్గా నిన్న నాకు వైజాగ్ నుంచి అక్కడ ఫిషింగ్ హార్బర్ యూనియన్ లీడర్ ఫోన్ చేశాడు నాకు. ఏమండి వాళ్ళందరితో మాట్లాడారు. యాక్చువల్గా ఈ వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదేవి వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 5-5 లక్షల చొప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందేలా చేసాము. ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు. ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు. మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు. అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి. అవునండి, నాకు అంతకుముందు నా దృష్టికి రాల, రీసెంట్గా దృష్టికి వచ్చింది. ఈ రిలీజ్ తర్వాత వాళ్ళని వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని మట్టుకు అనుకుంటున్నామండి. అది రీసెంట్గా మా దృష్టికి వచ్చింది. దట్ విల్ బి అడ్రస్డ్. అరవింద్ గారు సార్, గీతా ఆర్ట్స్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం ఇది. చాలా ప్యాషనెట్గా తీశారు మీరు. బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు, అమ్మేయగలరు. బట్ ఈ సినిమా 1-2 నెల్లూరు సీడెడ్ తప్పితే ఎక్కడా కూడా అమ్మల. అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్. అది కూడా మీ డెసిషన్ అనే తెలిసింది. ఎందుకు అలా చేయాలని అనుకున్నారు? ఇది కంపెనీ పాలసీ అండి. జనరల్గా అమ్మేయడం అంటూ ఉండదు. 1-2 చిన్న మా కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తాము కానీ మిగతాది ఎప్పుడు గీతా ఆర్ట్స్ మేమే ఉంచుకొని లాభం నష్టం మేమే అనుభవిస్తాం. ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు మనుషులు టైము అన్నీ కలిపి దాని మీద పెట్టి బెట్ చేయడం కాదు, దాని ఒక అష్యూరెన్స్ తోటి వెళ్తాం అనమాట. దట్ ఈస్ ద పాలసీ. ప్లస్ కాన్ఫిడెన్స్. మేము తీసే సినిమా మీద ఆ కాన్ఫిడెన్సు. మేము ఈ సినిమా మీద ఇంకా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది. ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీసులో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అని అన్నాను. క్వశ్చన్ లేదు, నేను సినిమా చూశాను, ఏమి అమ్మటం లేదు, మనమే మొత్తం రిలీజ్ చేస్తున్నామని చెప్పాను. ఇది ఒకటి సరిపోయింది. ఆల్ ది బెస్ట్. చందు గారు. హాయ్ సార్. హలో. అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది, బాగా ఇచ్చింది. మీకు కార్తికేయ దానికంటే బాగుంది అనిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే డాక్యుమెంటెడ్ కథ. ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్, చాలామంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు.